महाप्राणदीपं शिवं शिवं महाज्ञानरूपं शिवं शिवं निराकारज्योति शिवं शिवं परमधामनिवासी शिवं शिवं జన్మ కర్మల బంధము బాపి ముక్తి మార్గము చూపగా త్రిగుణాతీతుడవు త్రికాలజ్ఞుడవు సృష్టి నాటక సూత్రధారివి నీవు మహాప్రాణదీపం శివం महाज्ञानरूपं शिवं शिवं निराकारज्योति शिवं शिवं परमधामनिवासी शिवं शिवं రాజయోగపు అగ్ని హోమమున వికారాలన్నీ కరుగగా శాంతి ప్రేమల దివ్య గుణములు ఆత్మలోన వెలగగా కల్పవృక్షపు మూలము నీవు అమరలోకపు ద్వారము నీవు మహాప్రాణదీపం शिवं शिवं महाज्ञानरूपं शिवं शिवं निराकारज्योति शिवं शिवं परमधामनिवासी शिवं शिवम् ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శూద్ర వంశం నుండి వెలువడి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. తండ్రి బ్రహ్మ నోటి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు కనుక ఇదే ఖుషీలో ఉండండి. ప్రశ్న: ఏ నిగూఢ రహస్యాన్ని బ్రాహ్మణ కులములోని పిల్లలే అర్థం చేసుకోగలరు? జవాబు: నిరాకార శివబాబా మా తండ్రి, ఈ బ్రహ్మ మా తల్లి. నిరాకార భగవంతుడు మాతపిత బంధు సఖునిగా ఎలా అవుతారో ఈ గుహ్యమైన గుప్త రహస్యాన్ని బ్రాహ్మణ కులంలోని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందులో కూడా దైవీ కులంలో ఎవరైతే ఉన్నత పదవిని పొందేవారిగా ఉంటారో వారే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. పిల్లలు కూర్చొని ఉన్నారు. మా బాప్ దాదా వచ్చి ఉన్నారని భావిస్తూ ఉన్నారు. తండ్రి దాదాతో కలిసి ఉంటారు కనుక బాప్ దాదా వచ్చారని అంటారు. వారు టీచర్ కూడా అయినారు.
తండ్రి దాదా లేకుండా ఏదీ చెప్పలేరు. బుద్ధి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. అజ్ఞాన కాలంలో ఒక్కరినే స్మృతి చేస్తారు. మా గురువు ఫలానా స్థానంలో ఉన్నారని చెప్తారు. వారి శరీరం పేరు తెలుసుకొని ఉంటారు. మా తండ్రి మా తల్లి ఫలానా స్థానంలో ఉన్నారని అంటారు. వారికి నామరూపాలన్నీ ఉన్నాయి. అయితే మనుషులు సంక్షిప్తంగా వ్రాసేశారు. మనుషులు ఏదైతే తయారు చేశారో అందులో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. త్వమేవ మాతస్య పిత త్వమేవ అని ఒక్కరికే మహిమ ఉంది. బ్రహ్మను కూడా ఇలా మహిమ చేయరు. అలా మహిమ చేసినప్పుడు ఇతని నామరూపాలు బుద్ధిలోకి రావు. అలాగే విష్ణువు శంకర్ నామరూపాలు కూడా బుద్ధిలోకి రావు. నీవే తల్లి నీవే తండ్రివి, మేము నీ సంతానము అని మహిమ చేస్తారు. అప్పుడు కూడా బుద్ధి పైకి వెళుతుంది. కృష్ణుణ్ణి ఎవ్వరూ స్మృతి చెయ్యరు. స్మృతి నిరాకారుణ్ణే చేస్తారు. ఈ మహిమ వారిదే. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ కూర్చున్నప్పుడు లౌకిక సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి. ఈ సమయంలో వారు సమ్ముఖంలో ఉన్నారు. భక్తి మార్గంలో మహిమ చేయనప్పుడు పైకి చూసి మీరు తల్లి తండ్రి హే భగవంతుడా అని స్మృతి చేస్తారు. భగవంతుడా అని అన్నప్పుడు శివలింగాన్ని కూడా స్మృతి చేయరు. చిలకలాగా ఊరికే అలా పాడుతూ ఉంటారు. లక్ష్మీనారాయణులు కూడా అలా అనరు. ఎందుకంటే వారు మహారాజా మహారాణులు. వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి తండ్రి అని పిలుస్తారు. బంధువులు కూడా అలా పిలవరు. భక్తులు పతిత పావన అని మహిమ చేస్తారు. కానీ శివలింగమే ఉంటారని బుద్ధిలోకి రాదు. కేవలం హే భగవంతుడా అని అలాగే అనేస్తారు. హే భగవంతుడా అని ఎవరిని అంటూ ఉన్నారో ఎవరిని అన్నారో ఏమీ తెలియదు. ఆత్మలైన నేను వారిని పిలుస్తూ ఉన్నాననే జ్ఞానం ఉంటే వారు నిరాకార పరంపిత పరమాత్మ అని అర్థం చేసుకుంటారు. వారి రూపం శివలింగంని అనుకుంటారు. యథార్థంగా ఎవ్వరూ తండ్రిని స్మృతి చెయ్యరు. వారి నుండి ఏ ప్రాప్తి కలుగుతుందో ఎప్పుడు కలుగుతుందో ఏమీ తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు మీరు తండ్రి వారిగా అయ్యారు. శివ్ బాబా మమ్మల్ని బ్రహ్మ ద్వారా తన పిల్లలుగా చేసుకున్నారని మీకు తెలుసు. ఈ బ్రహ్మ మీ తల్లి. ఈ బ్రహ్మ తల్లి ద్వారా శివ్ బాబా దత్తత తీసుకున్నారు. ఈ సమయంలో మీకు బాగా తెలుసు మేము నిరాకార శివ్ బాబా సంతానమని, సాకారంలో ప్రజాపిత బ్రహ్మ పిల్లలమని, ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారని. అలాగని ఏదో కొత్త సృష్టిని రచించరు. ఈ సమయంలో వచ్చి బిడ్డలను తన ఒడిలోకి తీసుకుంటారు, దత్తత తీసుకుంటారు. ఇప్పుడు వారిని మాత్పిత అని అంటూ ఉన్నారు. కనుక శివుడు తండ్రి అవుతాడు, బ్రహ్మ తల్లి అవుతారు. వారినే మాత్పిత అని అంటారు. తండ్రి బ్రహ్మ ద్వారా ఆత్మలైన మీరు నా సంతానమని అంటూ ఉన్నారు. ఆత్మ అంటే ఏమిటో దానిని గురించి ఆత్మకు పరిచయం ఇస్తూ ఉన్నారు. ఆత్మ బ్రుకటి మధ్యలో ఉంటుంది, నక్షత్రంలాగా ఉంటుందని కూడా అంటారు. ఇంత తప్ప ఆత్మను గురించి ఇంకేమీ తెలియదు. ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుందని చెప్పలేరు. ఆత్మ శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుందని, భిన్న భిన్న నామ రూప దేశ కాలాలలో ఆత్మ ఒక శరీరాన్ని వదిలినప్పుడు పూర్తి పరివారమంతా మరచిపోతుంది. ఎవరైనా దత్తు తీసుకున్నప్పుడు పరివారం మారిపోతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసి ఉంటుంది. అయినా దత్తత తీసుకున్న వారి ఇంటికి చెందిన వారిగా అయిపోతారు. ఇక్కడ మీరు శూద్ర వంశం నుండి
బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. బ్రహ్మ తనువు ద్వారా మిమ్మల్ని శివబాబా దత్తత తీసుకున్నారు. మీరు బ్రాహ్మణ కులంలోకి వచ్చేశారు. ఈ విషయాలు శాస్త్రాల్లో వ్రాయబడలేదు. ఇవి అర్థం చేయించడం జరుగుతుంది. వ్రాయడం ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మేము పరంపిత పరమాత్మ సంతానంగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇతడు అంటే బ్రహ్మ తల్లి అయ్యాడు. బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. ఇతని ద్వారానే పిల్లలైన మిమ్మలను దత్తత చేసుకుంటూ ఉన్నానని బాబా చెప్తారు. ఇవి ఎంత గుప్తమైన విషయాలు, సమ్ముఖంలో తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎవరైతే ఈ బ్రాహ్మణ కులం వారైతే ఉంటారో వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. వారు దైవీ కులంలో ఉన్నత పదవిని పొందేవారిగా ఉంటారు. కొత్త వారెవ్వరికి ఈ జ్ఞానం బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. వారి బుద్ధిలో కూర్చోవు. ఎవరికి అర్థం కూడా చేయించలేరు. మీలో కూడా నంబర్వార్ పురుషార్థం అనుసారం బుద్ధి కూర్చుంటాయి. త్వమేవ మాతస్య పిత అని మహిమ చేస్తారు. శివబాబానే స్మృతి చేస్తారు. తర్వాత మీరే మాత పిత అని అంటారు. ఒక్క తండ్రి మాత పితగా ఎలా అవుతారు? ఈ విషయాలను వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఎలాగైతే శాస్త్రాలలో వ్యాసుడు వ్రాసిన విషయాలను మనుషులు కంఠస్థం చేసేశారో అలాగే మీకు కూడా ఎవరు చెప్పారో మీరు కూడా కంఠస్థం చేశారని అంటారు. కొత్త వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఉండేవారు కూడా కొందరు ఎవరికైనా ఇంతగా అర్థం చేయించలేరు. మీరు ఆత్మలు, మీ తండ్రి పరమాత్మ ఆ బేహద్దు తండ్రి బేహద్దు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు వారసత్వాన్ని ఇచ్చారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ వారసత్వాన్ని ఇచ్చేందుకు పరమాత్మ వచ్చారు. ఇది ఇతరులకు అర్థం చేయించడం ఎంతో సహజం. నీవే తల్లివి, నీవే తండ్రివి అని ఎవరిని అంటూ ఉన్నారు? ఆలోచించాల్సిన విషయం కదా. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మళ్ళీ తల్లి కూడా తప్పకుండా కావాలి. ఎవరైతే అనన్య పిల్లలుగా ఉంటారో వారికి డ్రామా ప్లాన్ అనుసారం జగదంబ అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. పురుషుణ్ణి జగదంబ అని అనలేము. ఇతడిని జగత్పిత అని అంటారు. ఇతని ప్రజాపిత అను పేరు ప్రసిద్ధమైనది. మంచిది. మరి ప్రజా మాత ఎక్కడా? కనుక మాతను దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఆది దేవుడు ఉన్నారు. ఆది దేవుని నియమించడం జరుగుతుంది. జగదంబ ఒక్కరే, మహిమ వారిదే. జగదంబకు ఎన్ని మేళాలు జరుగుతాయి, కానీ వారి కర్తవ్యాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. కలకత్తాలో కాళికాదేవి మందిరం ఉంది. బొంబాయిలో కూడా జగదంబ మందిరం ఉంది. అయితే వారి ముఖాలు, రూపురేఖలు వేరువేరుగా ఉన్నాయి. జగదంబ ఎవరు? ఇది ఎవ్వరికీ తెలియదు. వారిని భగవతి అని కూడా అంటారు. ఇప్పుడు జగదంబను భగవతి అనేందుకు వీలు లేదు. ఆమె బ్రాహ్మణి, జ్ఞానేశ్వరి. ఆమెకు తండ్రి నుండి జ్ఞానము లభించింది. మీరంతా జగదంబ సంతానం. జ్ఞానాన్ని విని మళ్ళీ వినిపిస్తారు. ఇదేమో మీ వృత్తి. మిమ్మలను ఈశ్వరుడు చదివిస్తూ ఉన్నారు. ఏ మనుషులు చదివించడం లేదు. ఈ బ్రహ్మ కూడా మనిషే. మనుషులు ఎవ్వరిని పావనంగా చేయలేరు. మనుషులు బుద్ధి ఎంత మందగించిందంటే ఏమి అర్థం చేసుకోలేరు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు పతితులను పావనంగా చేసేందుకు వస్తారు. ఈ పూర్తి ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది.
అందరూ పతితులుగానే ఉన్నారు. కొత్త ప్రపంచం పావనమైనది, పాత ప్రపంచం పతితమైనది. పాత ప్రపంచంలో నరకవాసులు ఉంటారు, కొత్త ప్రపంచంలో స్వర్గవాసులు ఉంటారు. సత్యుగంలో కేవలం భారతవాసి దేవీ దేవతలే ఉంటారు, వేరెవ్వరూ ఉండరని బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానము లభించింది. నూతన ప్రపంచంలో మొదట సూర్యవంశం దేవతలుండేవారు, తర్వాత చంద్రవంశీయులుగా అయ్యారు. సూర్యవంశం గడిచిపోయింది, చంద్రవంశం తర్వాత మళ్ళీ వైశ్యవంశం వస్తుంది. తప్పకుండా ఒకప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. మంచిది. వారికి ముందు ఏముండేది? ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. ద్వాపరంలో వైశ్యవంశీయులు ఉండేవారు, కలియుగంలో శూద్రవంశీయులు ఉంటారు. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మిమ్మల్ని తండ్రి తనవారిగా చేసుకున్నారు, అనగా శూద్ర ధర్మం నుండి దేవతా ధర్మంలోకి బదిలీ చేశారు. ఇప్పుడు సూర్యవంశీయులు చంద్రవంశీయులు లేనే లేరు, లక్ష్మీనారాయణుల రాజ్యము లేదు, రామరాజ్యం కూడా లేదు. ఇప్పుడు ఇది కలియుగాంతం సమయం. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. కలియుగంలో ఈ పాత పతిత ప్రపంచం ఉంది, అత్యంత దుఃఖితులుగా ఉన్నారు. అందుకే దేవతల ముందు తల వంచి మహిమను గానం చేస్తారు. మంచిది. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఎందుకంటే కలియుగము ఇంకా చిన్న బిడ్డ అని, ఇంకా 40,000 సంవత్సరాలున్నాయని బుద్ధిలో ఉంది. కనుక ఈ ఆలోచన వారికి రానే రాదు. ఇప్పుడు మీకు ఈ ఆలోచన వస్తుంది. మాకు స్మృతి నిలవడం లేదు అని కొంతమంది పిల్లలు అంటారు. ఎందుకంటే ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని ధారణ చెయ్యరు, అర్థం కూడా చేసుకుంటారు, కానీ ఎవ్వరికి అర్థం చేయించలేరు. ఇలా తప్పకుండా జరుగుతుంది. అందరూ ఒకే విధంగా బుద్ధివంతులుగా అవ్వలేరు. బుద్ధివంతులు కావాలి, బుద్ధిహీనులు కావాలి. చాలా బుద్ధివంతులు రాజులుగా రాణులుగా అవుతారు. ఎవరెవరు ఎంతెంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో, ఇతరులకు అర్థం చేయిస్తారో వారి పేరు అంతగా ప్రసిద్ధమవుతుంది. ప్రదర్శనలు జరిగినప్పుడు బాబా పలానా వారిని పంపించండి అని వ్రాస్తారు. అంటే మీరు అర్థం చేయించలేరా అని అడిగితే అందుకు బాబాతో పిల్లలు ఇలా అంటారు, వారికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, మేము కాస్త కచ్చాగా ఉన్నాము అని అంటారు. బాబా స్వయంగా కూడా ఎక్కడి నుండి అయినా నిమంత్రణ లభించినప్పుడు ఎవరెవరు ఉన్నారో రాసి పంపండి, అప్పుడు ఎవరెవరిని పంపాలో నేను ఆలోచిస్తాను అని అంటారు. సన్యాసులు కూడా ఆ నిమంత్రణలో ఉన్నారా? అప్పుడు చాలామంది బ్రహ్మకుమారీలను పంపవలసి ఉంటుంది. కుమారిక ప్రకాశ్మణి ఉన్నారు, మనోహర్ దాది ఉన్నారు, గంగే దాది ఉన్నారు. వీరిలో ఎవరినైనా పంపండి. పిల్లలు చాలామంది ఉన్నారు. జగదీష్ అన్నయ్యని పంపండి, రమేష్ అన్నయ్యని పంపండి. వీరు ఒకరికన్నా మరొకరు చురుకైన వారు అని మీకు కూడా తెలుసు. ఏ విధంగా జడ్జ్, శాంతి భద్రతా అధికారి ఉంటారు కదా, వారు ఒకరికంటే ఒకరు తెలివైన వారిగా ఉంటారు. ఒకరికంటే ఒకరు తెలివైన వారు ప్రభుత్వానికి తెలుసు. అందుకే కేసు ఒకరి తర్వాత ఒకరికి బదిలీ అవుతుంది, తర్వాత హైకోర్టుకు వెళుతుంది, తర్వాత దానికన్నా పైకి వెళుతుంది. వారు కూడా తీర్పు సరిగ్గా ఇవ్వలేదంటే మళ్ళీ దానికన్నా పైకి వెళ్తారు. వారిపై మీరు దయ చూపించండి అని అడుగుతారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇక్కడే జరుగుతాయి. సత్య త్రేతాయుగాలలో ఇవన్నీ ఉండవు. మళ్ళీ ద్వాపర యుగంలో రాజు
రాణుల రాజ్యం ఉంటుంది. అక్కడ మహారాజా మహారాణులు కేసులు సంభాలిస్తారు. కేసులు కూడా కొన్నే ఉంటాయి. ఇప్పుడు తమో ప్రధానులుగా పతితులుగా ఉన్నారు కదా, కనుక చక్రవర్తి వద్దకు కేసు వెళ్ళినప్పుడు కొద్ది శిక్ష విధిస్తారు. కఠినమైన తప్పు జరిగినప్పుడు కఠినమైన శిక్షణ వేస్తారు. ఇక్కడ న్యాయవాదులు చాలామంది ఉన్నారు. వారి కార్య వ్యవహారాల్లో వ్యత్యాసం ఉంటుంది. సత్యయుగంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు మీకు తెలుసా అని ఎవరినైనా ప్రశ్నించండి. ఉదాహరణకి బిర్లా ఉన్నారు. చాలా మందిరాలు కట్టిస్తూ ఉంటాడు. ఎవరైనా మంచి పిల్లలైతే వారికి బిర్లాకు పత్రం రాయండి. మీరు అనేక లక్ష్మీనారాయణ మందిరాలను నిర్మిస్తారు. సత్యయుగానికి ముందు కలియుగము ఉండేది. మరి వీరికి ఈ రాజధాని ఎలా లభించింది? కలియుగంలో ఏమీ లేదు. దేవతలు ఎవ్వరితోనూ యుద్ధం చేసి ఉండరు. యుద్ధం ద్వారా ఎవ్వరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. విశ్వాధికారులుగా ఉండిన ఈ లక్ష్మీనారాయణుల చిత్రాలే ఇక్కడ పెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఇది కలియుగం. ఇక్కడ ఆయుధాల ద్వారా యుద్ధం జరుగుతాయి. క్రైస్తవ ధర్మం వారు పరస్పరం ఒక్కటే ప్రేమతో వ్యవహరించినట్లయితే విశ్వాధికారులుగా అవ్వగలరని తండ్రి చెప్తారు. కానీ ఈ లక్ష్మీనారాయణులే విశ్వాధికారులుగా అవ్వగలరు. వీరు పరస్పరం ఒక్కటైతే యజమానులుగా అవ్వగలరని బుద్ధి చెప్తుంది. కానీ సత్యయుగంలో ఎవరూ రాజులుగా రాణులుగా అవ్వలేరు. డ్రామాయే ఇలా తయారు చేయించబడింది. ఇప్పుడు మనం మళ్ళీ యోగ బలం ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నామని కల్పక్రితం కూడా సంగమ యుగంలో తండ్రి నుండి పదవి పొందినామని 84 జన్మలు పూర్తి చేసి మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నామని మీరు అర్థం చేయించవచ్చు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ. స్వయంలో ధారణ చేసేందుకు ఇతరుల చేత చేయించేందుకు ఉదయమే లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఏం అర్థం చేసుకున్నారో దానిని ఇతరులకు అర్థం చేయించే అభ్యాసం చేయాలి. 2వ పాయింట్, లౌకిక సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభించిందో అది విని అందరికీ వినిపించాలి. ఇదే మీ వ్యాపారం, కర్తవ్యం. వరదానము. ఇముడ్చుకునే శక్తి ద్వారా ఏకమతం యొక్క వాతావరణాన్ని తయారు చేయి. దృష్టాంత రూప భవ. ఎవరైతే ఒకే రకమైన మనులుగా ఉన్నారో, ఒకరి లగ్నంలో మరియు ఏకరస స్థితిలో స్థితమై ఒక్కరి మతమునే అనుసరిస్తూ ఉంటారో, పరస్పరం సంకల్పాలలో కూడా ఏకమతం కలిగి ఉంటారో వారే మాలలో కూర్చోబడతారు. అయితే ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడే ఏకమతం యొక్క వాతావరణం తయారవుతుంది. ఒకవేళ ఏ విషయంలోనైనా భిన్నత వస్తే ఆ భిన్నతను ఇముడ్చుకోండి. అప్పుడు పరస్పరంలో ఏకత ద్వారా సమీపంగా వస్తారు. అంతేకాక అందరి ముందు దృష్టాంత రూపంగా అవుతారు. స్లోగన్. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఆత్మీయతను ధారణ చేసినప్పుడు సర్వీస్లో ప్రకాశం వస్తుంది. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి.
ఏదైనా బాధాకరమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్నా నథింగ్ న్యూ. ఎవరికైతే ఈ నథింగ్ న్యూ అనే పాఠం పక్కాగా ఉంటుందో వారు భయపడరు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది జరిగింది అనే సమాచారం వింటూ చూస్తూ కూడా డ్రామాలో తయారై ఉన్న నిర్ణయాన్ని శక్తిశాలిగా అయి చూస్తూ ఇతరులకు కూడా శక్తినిస్తూ వెళ్ళండి. ప్రపంచంలోని వారు భయపడతారు, కానీ మీరు ఏకరస స్థితిలో ఉండి ఆత్మలో శక్తిని నింపుతారు. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి శక్తులను, శాంతిని దానమిస్తూ వెళ్ళండి. ఓం శాంతి. ललित भाई, आज हमारे यहाँ एक दीदी आ रही है क्लास कराने के लिए। हाँ हाँ, चलो टाइम हो गया है, क्लास में चलते हैं। ओम शांति। अच्छा बताइए, आप सभी के जीवन का लक्ष्य क्या है? दीदी, पवित्र बनना। देखिए, पवित्र बनना लक्ष्य नहीं है, ये एक सब्जेक्ट है। हमारा फाइनल लक्ष्य है देवी देवता बनना। अब कुछ लोग कहेंगे हम इस लालच के लिए थोड़ी पुरुषार्थ कर रहे हैं कि हमें देवी देवता बना है या स्वर्ग में जाना है। हमें तो बाबा से प्यार है और हम प्यार में ही सब कुछ कर रहे हैं। हमें एक बात समझनी होगी कि देवी देवता बनना लालच नहीं है, बल्कि इसमें विश्व का कल्याण समाया हुआ है। ये परमात्मा शिव का कर्तव्य है। हमारा लक्ष्य विश्व कल्याण है। यदि बाबा से प्यार है तो उसके कर्तव्य से भी प्यार होना चाहिए। यार, दीदी ने बिल्कुल सही कहा। हमारा सतयुग की स्थापना की तरफ ध्यान ही नहीं है। हमें इस दिशा में एक होकर लगन से काम करना चाहिए। हाँ, हमें फिर से इस धरा को स्वर्ग बनाना है। उठो मेरे वीर सपूतों, तुम्हें माँ भारती को फिर से रावण से मुक्ति दिलानी है। तुमने आवाज सुनी क्या? ये किसकी आवाज थी? कौन पुकार रहा है? मैं धरती माँ हूँ। मैंने आपकी बातें सुनी हैं। मुझे पूर्ण विश्वास है कि आप लोग ही मुझे फिर से मेरा खोया गौरव लौटाओगे। माँ, इसके लिए हमें क्या करना पड़ेगा? इसके लिए आप लोगों को स्वर्ग के गेट की चाबी लानी होगी। लेकिन चाबी कहाँ मिलेगी? अरावली पर्वत के घने जंगल में। लेकिन हम उस जगह पे कैसे पहुँचेंगे? मैंने मुरलियों के अनुसार नक्शा तैयार किया है। ये नक्शा आप लोगों को वहाँ तक लेकर जाएगा। भाई, सभी लोग संगठन में ही रहेंगे, एक साथ चलेंगे। ध्यान से। भाई, हम लोग कहाँ आ गए? ये कैसी गुफा है? धरती माँ ने जो नक्शा दिया था, उस नक्शे के अनुसार तो रास्ता यही है। आप लोग कौन हो और यहाँ क्यों आए हो? हम लोग स्वर्ग के गेट की चाबी लेने आए हैं। स्वर्ग की चाबी? तुम्हें मेरे सवाल का जवाब देना होगा। कैसा सवाल? तुम स्वर्ग क्यों लाना चाहते हो? सभी आत्माओं को दुखों से मुक्ति दिलाने के लिए। तुम पास हुए, यहाँ बहुत सारे लोग आए, लेकिन सभी अपने स्वार्थ के कारण आए। कोई अपने पुरुषार्थी जीवन से थक गया था, तो कोई अपने आप को प्रूव करना चाहता था। लेकिन तुम्हारे अंदर विश्व कल्याण की भावना है। तुम लोग अंदर जा सकते हो, लेकिन ध्यान रहे, अभी और भी पेपर पास करने हैं। यार, अब ये क्या चीज है? तुम्हें स्वर्ग की चाबी के लिए बहुत से पेपर पास करने हैं, जिनमें से ये भी एक है। आप कौन हो? सामने आओ। मैं माया हूँ। इतनी आसानी से स्वर्ग की चाबी नहीं मिलेगी तुम्हें। अभी बहुत से पेपर पास करने हैं। कैसा पेपर? तुम्हारे इस पेपर का नाम है एक बल, एक भरोसा। आप लोग इन पत्थरों पर चढ़कर ही उस पार जा सकते हो, लेकिन जिसके पुरुषार्थ का आधार बाबा होगा, सिर्फ वही उस पार पहुंच पाएगा। और जिसका आधार कोई भाई या बहन होगा, वो नीचे खाई में गिर जाएगा।
भाई ये दोनों तो माया की खाई में गिर गए। हाँ, ये दोनों एक भाई की क्लास बहुत सुनते थे, मुरली में नहीं जाते थे। इनको बाबा और मुरली से ज्यादा उस भाई पर निश्चय था। इन्होंने अपने विवेक का खून कर दिया। बाबा इसको भी हिंसा बोलते हैं। मुरली को छोड़कर किसी के पीछे भागना, किसी से प्रभावित होना, ये भी प्रजा क्वालिटी है। चलो भाई अब आगे चलते हैं। अरे अब ये कहां आ गए हम? ये कौन सी माया है? क्या यहीं स्वर्ग की चाबी मिलेगी? हाँ। आप सभी का स्वागत है। ये जो सीट आप सामने देख रहे हैं, ये आप लोगों का ही इंतजार कर रही थी। कैसा इंतजार दीदी? इस सीट में बैठकर आप इस पूरे क्षेत्र के इंचार्ज बन जाओगे। मैं बैठूंगा। नहीं नहीं, मैं बैठूंगा। अरे नहीं, मैं बैठूंगा। अरे भाई ये माया की सोने की जंजीर है। आप लोग भूल गए, हम यहाँ सतयुग की चाबी लेने आए थे। अपने मकसद को छोड़कर आपस में लड़ाई करने लगे। भैया आप लोग जाओ चाबी लेने, हमें तो इंचार्ज बनना है। विनाश काले विपरीत बुद्धि। अब ये कौन सी नई मुसीबत आ गई? यहां से कैसे निकलेंगे हम? क्या हो रहा है? ये क्या है? ये एक बुरा संकेत है। अगर तुम लोगों को बाहर निकलना है तो मेरे से ये गन लेकर अपने साथियों को परमधाम पहुंचाओ। जो ऐसा करेगा उसे मैं मुक्त कर दूंगी। ये होशियारी कहीं और दिखाना, हमारे सामने नहीं। अब क्या करें? कैसे निकले यहां से? हमारे पास बाबा शब्द की चाबी है जो कोई भी ताला खोल सकती है। हाँ, मुरली में आती है ये बात। चलो बाबा को याद करते हैं। यार क्या शानदार जगह है। आईपीएल भी चल रहा है, कितने आरामदायक गद्दे हैं, मोबाइल है, पैसा भी बहुत है। चलो यार मस्त गद्दों में आराम करते हैं और मैच देखते हैं। भाई ये माया का प्रलोभन है, लक्ष्य से भटकाने के लिए। भूल गए हम क्यों आए थे? भाई आप दोनों जाओ सतयुग की चाबी लेने, हमें डिस्टर्ब मत करो। आखिर हम पहुंच ही गए। वो देखो राइट साइड में। मुझे लगता है इस चाबी को घुमाने से सतयुग का गेट खुल जाएगा। चलो मैं अब चाबी घुमाता हूं।